రాష్ట్ర ప్రజలు గమనించాల్సింది ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలను, దేశ రాజకీయాలను అనండి, రాష్ట్ర రాజకీయాలను అనండి, దేశ రాష్ట్ర రాజకీయాలని ఒక మలుపు తిప్పినటువంటి ఒక అమోఘమైనటువంటి చరిత్ర 1983 ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. అది ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అప్పట్లో కాంగ్రెస్ ఆధిపత్యాన్ని, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలుగు ప్రజలకు చేస్తున్నటువంటి అన్యాయాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేళ్ళూరుకుపోయినటువంటి కులతత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదరికం, అంటరానితనం, వివక్ష, ఇలాంటి సామాజిక రుగ్మతలు వేళ్ళూరుకుపోయిన సమాజంలో తెలుగువాడి ఆత్మగౌరవ నినాదంతో ఏర్పడినటువంటి ఒక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ తెలుగుదేశం పార్టీ నో డౌట్ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ తెలుగుదేశం పార్టీని పెట్టి, ఈ తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది జీవితాలు మారటానికి ఒక మార్గం చూపించినటువంటి పార్టీగా తెలుగుదేశం పార్టీని అభివర్ణించవచ్చు. అందులో డౌటే లేదు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చినటువంటి సంచలనాత్మకమైనటువంటి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చినటువంటి చారిత్రాత్మకమైనటువంటి సంఘటనలు దేశ చరిత్రలో, రాష్ట్ర చరిత్రలో ఒక సువర్ణ ఘట్టాలనే మాత్రమైతే చెప్పచ్చు. నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ పుట్టినటువంటి ఒక 45 సంవత్సరాల చరిత్రలో నాతో నిన్న ఒక మిత్రుడు, చాలా ప్రామినెంట్ పర్సన్, నాతో డిస్కస్ చేస్తూ ఈ సందర్భంలో, మాటల సందర్భంలో వచ్చింది. ఆ డిస్కషన్ ఏంటి అనేది నేను తర్వాత చెప్తా. ఈరోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యంతో పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీ, ఒక పేదలు, బడుగు, బలహీన వర్గాలు ఉన్నతే లక్ష్యంగా ఏర్పాటైనటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు మొట్టమొదటిసారిగా ఒక మతతత్వ పార్టీగా రూపుదిద్దుకుంటున్నటువంటి విధానం యావత్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, రాష్ట్ర ప్రజల్ని ఒక దిగ్భ్రాంతికి గురి చేసిందని అయితే మాత్రం చెప్పచ్చు. మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ, నాకు తెలిసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ 16 సంవత్సరాల ముఖ్యమంత్రి చరిత్రలో 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆయన ఇంత సక్సెస్ అవడానికి కారణం, ఏనాడు కులాన్ని, మతాన్ని మీద వేసుకొని సెక్యులర్ భావజాలంతో నడిచేటువంటి ఆయన భావజాలమే ఆయన్ని ఈరోజు ఒక నాయకుడిగా నిలబెట్టింది. ఇది నేనే కాదు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా యాక్సెప్ట్ చేయాల్సింది. ఎందుకు ఈ మాటలు నేను మాట్లాడాల్సి వస్తుందంటే, సోదరులారా, నేను తెలుగుదేశం పార్టీ వ్యక్తిగతంగా, వ్యవస్థాపకంగా నేను మాట్లాడటంలా, కానీ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతూ క్రిస్టియన్ని, ఎస్సీలని, ముస్లిమ్స్ని, హిందువులని విభజించి పాలించు అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని కొంతమంది మూర్ఖుల ద్వారా ఈ రాష్ట్రంలో మత ఘర్షణలు రేపటానికి కారణమవుతుంది అన్న విషయాన్ని
తెలుగుదేశం పార్టీ అధికారికంగా గుర్తించమని నేను కోరుతున్నాను. ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి కారణం కూటమి ప్రభుత్వం మతాలతో కులాలతో ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయాలనేటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి ప్రయోగాన్ని చేస్తుంది. ఆ ప్రయోగం చేయటం రాష్ట్ర ప్రజలకి మంచిది కాదు. 5.5 కోట్ల మంది ప్రజల యొక్క సౌభాతృత్వం, ఇక్కడ ఉన్నటువంటి మత సామరస్యం, ప్రజల మధ్య ఉన్నటువంటి ప్రేమపూర్వకమైనటువంటి సంబంధాలు మొత్తం కులాలతోటి మతాలతోటి ముడిపెట్టి, నాకు తెలిసి 1956 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కులమత ఘర్షణలు పాత బస్తీలో లాంటి దాంట్లో హైదరాబాద్ ఓల్డ్ సిటీలో జరిగినాయి అని మేము ఎప్పుడో చిన్నప్పుడు విన్నాం. 2014 సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 వరకు కూడా ఒక్క సందర్భంలోనూ కూడా ఈ రాష్ట్రంలో కులాల మధ్య మతాల మధ్య ఏ రోజు మత ఘర్షణలు జరగని పీస్ఫుల్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. 2019 నుంచి 24 సంవత్సరం వరకు కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పటికీ కూడా కుల మతాల మధ్య ఘర్షణలు ఏ రోజు చెలరేగల. అక్కడక్కడ అంబేద్కర్ విగ్రహాలు పడగొట్టారని కొంతమంది, రాముల వారి విగ్రహాలు పడగొట్టారని కొంతమంది, సీతాదేవి విగ్రహాలు పడగొట్టారని కొంతమంది, వాటిని ఎవరైతే పడగొట్టారో ఆ నిందితులను అరెస్టు చేశారు. ఆ నిందితులని మధ్య వాళ్ళని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. చట్టం దాని పని తాను చేసుకుపోయింది. ఏ సందర్భంలోనూ కూడా ఒక మతానికి ఇంకొక మతానికి మధ్య ఏ ప్రాంతంలో కూడా ఘర్షణలు రాల. కానీ 2024 ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుల మత ఘర్షణలు సిస్టమేటిక్గా ఒక కులం మీద దాడి, 2 కులాల మధ్య 2 ప్రాంతాల మధ్య గొడవ పెట్టాలి అనేటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి ప్రయోగం కూటమి ప్రభుత్వం మీకు ఓట్లేసి 164 సీట్లు ఇచ్చిన ప్రజల మీద ఎందుకు చేస్తుందో ప్రజలకి వివరణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ మీద కూడా ఉందని నేను కోరుతున్నాను. మీకు అధికారం లేని పార్టీ కులాలని మతాలని వాడుకొని అధికారం తెచ్చుకోవాలి అనుకుంటే దేర్ ఇస్ ఎ జస్టిఫికేషన్. నాకు 80 సీట్లు ఉన్నాయి, నీకు 120 సీట్లు ఉన్నాయి, నాకు ఇంకో 10 సీట్లు వచ్చి 20 సీట్లు నీ ఎమ్మెల్యే నుంచి లాక్కుంటే నేను అధికారంలోకి వస్తా. సో కాబట్టి ఇక్కడ కులమత ప్రాంతాలు ఘర్షణలు పెట్టేసేసి నీ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలని నేను లాక్కొని నా దగ్గర ఉన్న ఎమ్మెల్యేలతోటి నేను ముఖ్యమంత్రి అయిపోతామంటే దేర్ ఇస్ ఎ జస్టిఫికేషన్. నేను కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, మీ దగ్గర 164 సీట్లు ఉన్నాయి. ప్రతిపక్షం అని చెప్పబడేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర 11 సీట్లే ఉన్నాయి. మీరు ఏం ఆశించి కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారో మీరు రాష్ట్ర ప్రజలకి వివరణ ఇవ్వకపోయినా పర్లేదు, కానీ మీ ఆత్మసాక్షికి మాత్రం మీరు సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందని అయితే కోరుతున్నా. మీకు 164 సీట్లలో కేవలం ఒక ప్రాంతం వాళ్ళు ఒక కమ్యూనిటీ వాళ్ళు సీట్లు వేస్తే మాత్రమే మీకు 164 సీట్లు వచ్చినాయా అని నేను అడుగుతున్నా. ఈరోజు కూటమి నాయకుల్లో జరుగుతున్నటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి పరిణామాలు